అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Today I want to talk to you on a message entitled Anointed for Guaranteed Victory. మరి నిశ్చయమైన విజయము కొరకై ఒక అభిషేకమును అనే ఒక వర్తమానాన్ని నేను అందిస్తూ ఉంటున్నాను. Hallelujah. Amen. Anointed for guaranteed victory. నిశ్చయమైన విజయము కొరకు అభిషేకము. Amen. Amen. Now when we're talking about victory, విజయము కొరకు మాట్లాడుతున్నప్పుడు we're talking about something that we would like to experience in our life. మన జీవితంలో మనం అనుభవించాలని కోరుకునేది ఆ యొక్క అభిషేకము. Out of all the thousands of people this morning, ఈ ఉదయకాల సమయం వేలాది మంది సభ్యులు and ఉన్నారు. all the thousands joining us online, మరి ఆన్లైన్ లో కూడా వేలాది మంది వీక్షిస్తున్నప్పటికీ there are things that you may be dealing with in your life, మీ జీవితంలో కొన్ని విషయాలతో మీరు వ్యవహరిస్తూ ఉండవచ్చు. and you might feel like you're in a wrestling match or you're in a fight right now. మరి ప్రస్తుతం గొప్ప పోరాటం మధ్యలో మీరు ఉన్నట్లుగా మీకు And అనిపించవచ్చు. what you want to experience is victory. మరి మీరు ఏది అనుభవించాలనుకుంటున్నారంటే గొప్ప విజయము. Not just read about it, విజయమును గురించి చదవడం మాత్రమే not కాదు, just talk about it, విజయమును గురించి మాట్లాడడం మాత్రమే but కాదు, you want to experience it for yourself. మరి మీ కొరకు ఆ విజయము అనుభవించాలని మీకు ఉన్నది. Now, whenever we're in this kind of fight or wrestling match, ఇలాంటి యుద్ధ పోరాటంలో మనం ఉన్నప్పుడు, whenever you're dealing with things that go beyond your capacity, మీ సామర్థ్యతకు మించినటువంటి విషయాలతో వ్యవహరిస్తూ ఉన్నప్పుడు, we know the normal thing that we do is we ask for help. మరి సాధారణంగా మనం చేసేది ఏంటంటే సహాయం కొరకు అడుగుతాం. And there is nothing wrong with asking for help. సహాయం అడగడము తప్పేమి కాదండి. But one thing we must be very clear about is మరి ఒక విషయంలో మనం తేటగా ఉండాలంటే, who we ask for help. మనము ఎవరిని సహాయం అడుగుతూ ఉంటున్నాం. That's very, very important. అది చాలా ప్రాముఖ్యమండి, Especially for a believer. ప్రాముఖ్యంగా ఒక విశ్వాసికి. Now, in the book of Isaiah chapter 31, యెషయా గ్రంథము 31వ I అధ్యాయము, want you to see God's attitude concerning people that ask for help. సహాయము అడిగిన వారి కొరకు దేవుని యొక్క వైఖరిని మీరు ఇక్కడ చూడండి. Let's go to Isaiah 31. యెషయా గ్రంథము 31వ అధ్యాయము, Isaiah 31 and verse 1 in the NLT. మరి NLT వర్షన్ లో మనం చూద్దాం. The Bible says, "What sorrow awaits those who look to Egypt for help, trusting their horses, chariots, and charioteers, and depending on the strength of human armies, instead of looking to the Lord, the Holy One of Israel." ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని లక్ష్యపెట్టకయు యెహోవా యొద్ద విచారింపకయు సహాయము నిమిత్తము ఐగుప్తునకు వెళ్ళుచు గుర్రములను ఆధారము చేసుకొని వారి రథములను విస్తారములనియు రౌతులు బలాఢ్యులనియు వారిని ఆశ్రయించు వారికి శ్రమ. Hallelujah. Amen. Now, everyone wants victory. ప్రతి ఒక్కరికి విజయము కావాలని కోరుకుంటున్నారు. Without a question, there is nobody that wants to lose. Everybody wants victory. చూడండి, ఏ ఒక్కరు కూడా ఓడిపోవాలని కోరిక ఉండదు. అందరికీ విజయము గెలుపు కావాలని కోరుకుంటారు. However, the question is, how are we going to get this victory? ప్రశ్న ఏంటంటే, ఈ విజయమును మనం ఎలా పొందుకోబోతూ Who ఉంటున్నాం? are we going to depend on for this victory? ఈ విజయము కొరకు మనం ఎవరి మీద ఆధారపడబోతూ ఉంటున్నాం? Here God makes his attitude concerning this very clear. కాబట్టి ఆయన యొక్క వైఖరి ఇట్టి విషయంలో ఎలా ఉందో స్పష్టం చేస్తూ ఉన్నాడు. God says, "Woe," or "What sorrows await those who look to Egypt for help." ఐగుప్తునకు సహాయము కొరకు చూచు వారికి శ్రమ ఎలా ఉందో చూపుతూ ఉన్నాడు. Egypt means the world system. చూడండి, ఐగుప్తు అనగా ఈ లోక వ్యవస్థ ఇంటున్నది. Egypt represents everything that goes against the ways of God. ఐగుప్తు అనగా దేవునికి విరోధముగా వెళ్ళు కనపరచు ప్రతిదానికి సాదృశ్యంగా ఉన్నది. Now, not only looking to Egypt for help, మరి ఆ సహాయం కొరకు ఐగుప్తు వైపు చూడడం మాత్రమే కాదు, trusting their horses, chariots, and charioteers. చూడండి, వారి గుర్రములను వారి రథములను వారి బలాఢ్యులని వారు నమ్ముతూ ఉంటున్నారు. And depending on the strength of human armies. వారి యొక్క మానవ సైన్యము పైన వారి బలము పైన ఆధారపడుతూ Now ఉన్నారు. that means Egypt is a system.
మరి ఐగుప్తు ఒక పద్ధతి ఏంటున్నది, the world system, అది లోక విధానము వ్యవస్థ ఏంటున్నది. and there is a way in which the world system operates. ఈ లోక విధానము పనిచేయు ఒక వ్యవస్థ పనిచేయు విధానం ఉంటున్నది. So if Egypt wants victory, ఐగుప్తునకు విజయము కావాల్సి వచ్చినప్పుడు Egypt must depend on horses. ఐగుప్తు ఆ గుర్రముల మీద ఆధారపడాలి. If Egypt wants victory, ఐగుప్తునకు విజయము కావాలన్నప్పుడు Egypt must depend on chariots. ఐగుప్తు ఆ రథముల మీద ఆధారపడి They ఉండాలి. have to depend on the charioteers. వారికి ఉన్నటువంటి ఆ యొక్క విస్తారమైన రథములపైన రౌతులపైన ఆధారపడాలి. Now remember, God is also extremely interested in your victory. దేవుడు అత్యధికముగా నీ యొక్క విజయములో ఆసక్తి కలిగి ఉన్నాడు. But the way God brings that victory is very different. దేవుడు ఆ విజయమును తెచ్చే విధానము ప్రత్యేకముగా ఉంటూ ఉన్నది. In fact, since we're talking about Egypt, just think about what happened with the children of Israel coming out of Egypt. మరి ఐగుప్తులో ఇశ్రాయేలు జనాంగం వెలికి వస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందో మనం చూద్దాం. When the children of Israel were being brought out of Egypt, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయటికి వస్తూ ఉన్నప్పుడు they did not have horses. వారికి గుర్రాలు లేవండి, They did not have chariots. వారికి రథములు లేవు, And they did not have charioteers. వారికి రౌతులు లేవు. And yet who experienced victory? అయినను ఎవరు విజయాన్ని అనుభవించిన వారై ఉన్నారు? Somebody say Israel. Israel experienced victory. ఇశ్రాయేలీలు విజయమును అనుభవించి See, ఉన్నారు. God had a desire for Israel to experience victory. ఇశ్రాయేలు విజయము అనుభవించాలని దేవుడు కోరుకున్నాడు. And God did not need horses. దేవునికి గుర్రములు అవసరం He లేదు. did not need chariots or charioteers to give them the victory. చూడండి, రథములే కానీ రౌతులే కానీ వారికి విజయం అనుగ్రహించడానికి అవసరం If లేదండి. you understand that, say amen. అర్థమవుతే ఆమేన్ చెప్పండి. Go with me to Exodus chapter 14. Let's look at it in the scriptures. లేఖనంలో చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము Exodus chapter 14 and starting from verse 13. 13వ వచనం నుండి. In the New King James, the Bible says, "And Moses said to the people, do not be afraid, stand still and see the salvation of the Lord, which he will accomplish for you today. For the Egyptians whom you see no more forever. The Lord will fight for you, and you shall hold your peace." Somebody say, the Lord will fight for me. యెహోవా నా పక్షమున యుద్ధము చేయును. So he says, the Lord will fight for you, you shall hold your peace. And the Lord said to Moses, why do you cry out to me? Tell the children of Israel to go forward, but lift up your rod and stretch out your hand over the sea and divide it. And the children of Israel shall go on dry ground through the midst of the sea. So I've taught on this before. నేను మునుపు కూడా ఈ విషయాలపైన ప్రసంగించి ఉన్నాను. So Moses, the leader of Israel, మోషే ఇశ్రాయేలుకు నాయకుడై ఉన్నాడు. he tells them the Lord will fight for us. యెహోవా మన పక్షమున యుద్ధము చేయును అంటున్నాడు. But the mistake that he makes there is he says, stand still and see. మరి ఆయన చేసిన తప్పిదం ఏంటంటే మీరు ఊరికయ్యే ఉండవలన అంటున్నాడు. And what God wanted him to know is this. మరి దేవుడు మోషే తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, yes, I will fight for you. దేవుడు అంటున్నాడు, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను. However, this is not a point for you to stand still and see. కానీ ఈ సమయమున మీరు ఊరికనే ఉండి చూచే సమయము కాదు. He says, that's why he says, stretch out the rod and divide the sea. అందుకనే నువ్వు నీ చేతిలో ఉన్న కర్రను చాపి ఆ ఎర్ర సముద్రమును పాయలుగా చేయమంటున్నాడు. Now if you go to verse 19, 19వ వచనంలోకి వెళ్ళినట్లయితే, verse 19, the Bible says, and the angel of God who went before the camp of Israel moved and went behind them, and the pillar of cloud went before them and stood behind them. So it came between the camp of the Egyptians and the camp of Israel. Thus it was a cloud and darkness to the one, and it gave light by night to the other, so that the one did not come near the other all the night. Then Moses stretched out his hand over the sea, and the Lord caused the sea to go back by a strong east wind all that night, and made the sea into dry land, and the waters were divided. Now, if you continue reading the scripture, you will see all that God does for the nation of ఈ Israel. లేఖనాలన్నీ మీరు చదివినట్లయితే ఇశ్రాయేలు జనాంగమునకు దేవుడు చేసిన కార్యములన్నిటిని మీరు చూడగలరు. In fact, you can read all the way to verse 30, మరి 30వ వచనం వరకు మీరు చదవచ్చు. and you will see how God saved the nation of Israel. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ఎలా రక్షించాడో మీరు చూడగలరు. Now think about the problem that they were facing. వారు ఎదుర్కొంటున్న సమస్యను చూడండి. They had a Red Sea in front of them. వారి ఎదుట ఉన్న ఎర్ర సముద్రము ఉన్నది. And behind them was the nation or the army of the nation of Egypt. వారి వెనకాల ఆ యొక్క ఐగుప్తు సైన్యము వెంటాడుతూ ఉన్నారు. Now, in the natural, మరి భౌతికంగా there are certain possibilities for them to have an escape.
వారు తప్పించుకున్నట్టుకు కొన్ని మార్గములు ఉన్నాయి. Number one, మొదటిగా, since an army is coming, మరి సైన్యము వస్తూ ఉండగా they also need to have their own army. వారికి కూడా వారి సొంత సైన్యము ఉండాలి. Now, did Israel have an army? ఇశ్రాయేలీయులకు సైన్యం ఉందండి? No. లేదు. They were coming on horses. వారేమో గుర్రాల మీద వస్తూ ఉన్నారు. They were coming on chariots. వారేమో రథముల మీద వస్తూ ఉన్నారు. Now, Israel did not have horses. ఇశ్రాయేలుకు గుర్రములు లేవు, Neither did they have chariots. వారికి రథములు కూడా లేవు. So, on one side, ఒకవైపు it looks like defeat is the only future for the nation of Israel. ఇశ్రాయేలు జనాంగమునకు ఓటమి మాత్రమే వారి భవిష్యత్తుగా వారికి కనబడి ఉన్నది. Now, if they look forward, వారు ముందుకు చూచినప్పుడు all they see is the Red Sea. వారు చూసిందెల్లా ఆ ఎర్ర సముద్రమే. Now, when you see the Red Sea, ఆ ఎర్ర సముద్రమును చూచినప్పుడు you either need some kind of flotation device, మరి ఆ యొక్క తేల ఒక సాధనం మీకు ఉండాలి, or you need some kind of ship or a boat లేక ఒక ఓడ కానీ ఒక దోణి కానీ ఉండాలి to escape the army. మరి ఆ సైన్యమును దాటుకొని తప్పించుకొనుటకు. Did Israel have boats? ఇశ్రాయేలుకు ఓడలు ఉన్నాయండి? Did they have any kind of ships? మరి ఏవైనా నావికలు ఉన్నాయా? They had nothing. వారి యొద్ద ఏమీ లేవు. Now, it is a near impossibility for all 6 or 3 million people to begin to swim across the sea. చూడండి, 6 లక్షల మంది ఈత కొట్టుకుంటూ ఆవలి గట్టునకు వెళ్ళడం అసాధ్యమండి. So, no army, సైన్యము లేదు, no horses, గుర్రములు లేవు, no chariots, రథములు లేవు, no weapons, ఆయుధాలు లేవు. and on the other side, మరోవైపు no ships, మరి ఓడలు లేవు, no kind of boats, మరి పడవలు లేవు. and the only thing that they could see was utter defeat. వారు చూడగలిగిందల్లా ఓటమి మాత్రమే అనుకున్నారు. And yet, అయినను, somebody say, and yet, అయినను what they experienced was victory. వారు అనుభవించింది ఏంటంటే విజయమే. Somebody say victory. విజయమని Somebody say guaranteed victory. నిశ్చయమైన విజయము. See, some of you may be dealing with things in your life కొంతమంది కొన్ని విషయాలతో మీ జీవితంలో where your వ్యవహరిస్తూ ఉండవచ్చు. mind is not able to come up with a plan. మీ యొక్క మనసులో చక్కని ప్రణాళికతో రావట్లేదు. Your mind is not able to conceive or create an escape plan. మరి ఒక సృజనాత్మకమైన తప్పించుకునే ప్రణాళికను You're not able చూడలేకపోవచ్చు. to see a way out of that problem. ఆ సమస్యల నుండి బయట ఎలా పడాలనే ఆలోచన మీకు And you might రావట్లేదు. be feeling like you're being attacked on every side. ప్రతి కోణంలో కూడా మీ పైన దాడి జరుగుతున్నట్లుగా అనిపిస్తూ ఉన్నది. But in those times, ఆ సమయాల్లో it is very important on whom you depend. నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు అనేది ప్రాముఖ్యమండి. So God says, దేవుడు అంటున్నాడు, woe unto them, much sorrow awaits those who depend on Egypt. ఐగుప్తుని వైపున ఆధారపడి వారికి బహు శ్రమ ఇంటున్నది. See, even for you right now, ఇప్పుడు మీకు విషయంలో కూడా you can either trust in the ways of the enemy, మరి శత్రు యొక్క మార్గంలోనైనా మీరు నమ్ముతూ ఉండాలి, you can trust in the ways of the world, లేక లోక మర్యాదలను మార్గంలోనైనా మీరు నమ్ముతూ or ఉండాలి, you can even trust in the arm of your flesh, లేక నీ శరీర శక్తి పైన నువ్వు ఆధారపడుతూ the ఉండవచ్చు, strength of your flesh, నీ యొక్క శరీర బలము పైన ఆధారపడుతూ your ఉండవచ్చు, connections, నీకున్న సంబంధాల your విషయాల్లో, qualification, నీకున్న అర్హతల విషయాల్లో, your education. నీ యొక్క ఉన్న విద్యలో నమ్ముతూ You can ఉండవచ్చు. depend on anything and everything according to the natural system. ఈ ప్రకృతి విధానంలో వ్యవస్థలను బట్టి మీరు వేటిపైన ఆధారపడుతూ ఉండవచ్చు. And yet the Bible says, ఆయనను బైబిల్ సెలవిస్తూ ఉన్నది, God makes it very clear. దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. He says, sorrow is what awaits any man who depends on the arm of the flesh. మరి శరీర బలము మీద ఆధారపడు వారికి శ్రమయే కలుగుతూ ఉన్నది. What I want to inform and encourage every one of you, మరి మీకు నేను హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, during this month of guaranteed ఈ victory, నిశ్చయమైన విజయమగు ఈ మాసంలో do not depend on the world or on your flesh. మరి లోకం పైనను మీ శరీర బలము పైనను మీరు ఆధారపడకండి. This victory that we are talking about మనం మాట్లాడుచున్న యొక్క విజయము will come directly from God above. పైనుండి దేవుని యొద్ద నుండి ఆ విజయం నీకు The కలుగుతున్నది. solution will come from heaven. ఆ పరిష్కారము పరలోకం నుండి నీకు The వస్తూ ఉన్నది. open door will come from heaven. ఆ తెరవబడిన ద్వారము పరలోకం నుండి The వస్తూ ఉన్నది. sea will open up for you. నీ కొరకు సముద్రము పాయలైపోతూ ఉన్నది. The sea will give whatever it needs to give you. ఆ సముద్రం ఏదైతే నీకు ఇవ్వాలో అది నీకు ఇస్తూ ఉన్నది. Every breakthrough that must happen, it will break through for you. ఏ విజయం అయితే నీ జీవితంలో రావాలో అది నీకు కలుగుతూ ఉన్నది. But it will not be by the arm of your flesh. ఇది నీ శరీర బలముతో కాదండి, And it will not be because you depended upon the world system. లేక లోక
యొక్క వ్యవస్థలపైన ఆధారపడి ఉన్న దాన్ని బట్టి కూడా కాదు, but it will be because you depend on God. నువ్వు దేవుని మీద ఆధారపడినందుకు జరుగుతూ Somebody ఉన్నది. say, I depend on God. నేను దేవుని మీద ఆధారపడుతూ Come on, ఉన్నాను. say, I depend on God. నేను దేవుని మీద ఆధారపడుతూ Now ఉన్నాను. go back to Isaiah 31 quickly. యెషయా గ్రంథం 31వ అధ్యాయంలోకి వెళ్దాం. So Isaiah 31, యెషయా గ్రంథం 31వ అధ్యాయం and let's pick up in verse 3 in the New King James. NKJV లో 3వ వచనంలో వెళ్దాం. Now the Bible says, now the Egyptians are men ఐగుప్తీయులు మనుషులే and not God, కానీ వారు దేవుడు కారు. and their horses are flesh and not spirit. వారి యొక్క గుర్రములు మాంసమయములే కానీ ఆత్మలు కావు. When the Lord stretches out his hand, both he who helps will fall and he who is helped will fall down. They all will perish together. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువాడు జోగును, సహాయము పొందువాడును పడును, వారందరూ కూడి నాశనమగుదురు. When I was preparing, I had to read that verse 3 times. ఈ నేను వర్తమానం సిద్ధపడుతున్నప్పుడు ఈ వచనాన్ని 3 సార్లు చదివాను. I read it over and over again. నేను మరలా వాటిని చదివాను. See, I want you to understand the attitude and the mind of God. దేవుని యొక్క మనసు, దేవుని యొక్క వైఖరిని మీరు అర్థం చేసుకోనండి. He says the one that is taking help will perish. మరి సహాయము పొందేవారు నాశనం అవుతారు. And he says even the one that is giving the help will perish. సహాయము చేయువారు కూడా నాశనం అవుతారు. Now you must get this. మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. See, sometimes you think, oh, I've gotten help, and you rejoice in the fact, but you don't pay attention to the source of the help. చూడండి, మీకు సహాయం దొరికిందని ఆనందపడతారు, కానీ ఆ సహాయం ఎవరి ద్వారా ఎక్కడి నుండి వచ్చింది అనేది మీరు దృష్టి ఉంచరు. Pay attention to the source of the help. ఆ సహాయం వచ్చు ఆ యొక్క మూలాధారం పైన దృష్టి ఉంచండి. See, why is God this way? మరి దేవుడు ఎందుకు ఈ రీతిగా అంటున్నాడు? Why does he not want you to get help from Egypt? మరి ఐగుప్తు నుండి సహాయం మీరు పొందకూడదని ఎందుకు అంటున్నాడు? Because you are his child. ఎందుకనగా నీవు ఆయన బిడ్డవై ఉన్నావు. God is a jealous God. మరి దేవుడు రోషము కలిగిన He దేవుడై ఉన్నాడు. is jealous about you. ఆయన నిన్ను గురించి రోషము కలిగి He ఉన్నాడు. cares for you. ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తూ He ఉన్నాడు. knows that if you depend on your flesh, నువ్వు నీ శరీరం మీద ఆధారపడితే, or if you depend on the world, లేక లోకం మీద నువ్వు ఆధారపడితే, ultimately it is not true help for you. అది నీకు నిజమైన సహాయముగా ఉండదు. Are you understanding that? అర్థమవుతుందండి? So here he says, let me read this one more time. When the Lord stretches out his hand, both he who helps will fall and he who is helped will fall down. They all will perish. యెహోవా తన చేయి చాపగా సహాయము చేయువారు జోగును, సహాయము పొందువాడును పడును, వారు అందరూ కూడి నాశనమగుదురు. See, underline that second line where it says, and their horses are flesh, not spirit. చూడండి, వారి యొక్క గుర్రము మాంసమయములే గాని ఆత్మ కావు అనే మాట అండర్లైన్ See, because చేసుకోండి. this victory that we are talking about, మనం మాట్లాడుచున్న ఈ యొక్క విజయము it's going to be by the spirit. అది ఆత్మతో జరుగుచు ఉన్నది. Are you understanding this? అర్థమవుతుందండి? It's not going to be by the flesh. అది శరీరముతో జరుగు కార్యము It's కాదు, going to be by the spirit. ఆత్మతో జరిగే కార్యమైంటున్నది. Let's go to verse 4, please. 4వ వచనంలోకి వెళ్దాం. Verse 4, the Bible says, thus the Lord has spoken to me, as a lion roars and a young lion over his prey. When a multitude of shepherds is summoned against him, he will not be afraid of their voices, nor be disturbed by their noise. So the Lord of hosts will come down to fight for Mount Zion and for its hill. యెహోవా నాకిలాగు సెలవిచ్చి ఉన్నాడు, తప్పించుకుటకై గొర్రెల కాపరులు సమూహం కూడి రాగా, సింహము కొదమ సింహము వారి శబ్దమునకు భయపడకయు వారి కేకలకు అధైర్యపడకయు తనకు దొరికిన దాని మీద గర్జించినట్లు సైన్యములకు అధిపతియగు యెహోవా యుద్ధము చేయుటకై సియోను పర్వతం మీదికిని దాని కొండ మీదికిని దిగివచ్చును. Hallelujah. Amen. So God is saying, when you depend upon me, నీవు నా మీద ఆధారపడినప్పుడు, the problem the thing that is a problem in your life, నీ జీవితంలో ఏదైతే సమస్యగా ఉన్నదో, he says that will become a prey to God. Prey meaning that will be something that he will devour. మరి ఆయన మింగివేసే కార్యముగా ఉంటూ ఉన్నది. Are you understanding that? అర్థమవుతుందండి? So then he goes on to say, ఆ తర్వాత అంటున్నాడు, he says, even when a multitude of shepherds is summoned against him, he will not be afraid of their voice. గొర్రెల కాపరులు సమూహముగా కూడినప్పుడు కూడా వారి శబ్దములకు వారు భయపడరు. That means God is saying, when a lion attacks and takes hold of a goat or a lamb, చూడండి, ఒక కొదమ సింహం వచ్చి ఒక గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ even పట్టుకున్నప్పుడు, if the shepherds come, మరి గొర్రెల కాపరులు వచ్చినప్పుడు a bold lion will take its prey.
మరి కొదమ సింహము దాన్ని మృంగివేయినప్పుడు And God says, that's how I will deal with your problems. మరి ఆ రీతిగా నీ సమస్యలతో నేను వ్యవహరిస్తాను. Somebody say amen. ఆమేన్ చెప్పండి. Hosea chapter 1 and verse 7. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. Hosea chapter 1 and verse 7. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనము. I'll give you one more scripture concerning God's attitude concerning these issues. ఈ యొక్క విషయాలను గురించి దేవుని యొక్క వైఖరి ఎలా ఉందో నేను మీకు చూపుతాను. He says, but I will have love, pity and mercy on the house of Judah and will deliver them by the Lord their God and will not save them by bow, nor by sword, nor by equipment of war, nor by horses, nor by horsemen. అయితే యూదావారి ఎడల జాలిపడి విల్లు ఖడ్గము యుద్ధము గుర్రములు రౌతులను వాటి చేత కాక తమ దేవుడైన యెహోవా చేతనే వారిని రక్షింతును. Now remember, the Bible, God says, I will save them. యెహోవా అంటున్నాడు నేను వారిని రక్షింతును. Another way of saying it is, I will give them victory. నేనే వారికి విజయమునిస్తున్నాను. But when I give them victory, నేను వారికి విజయమునిచ్చినప్పుడు look at this carefully. ఇది జాగ్రత్తగా చూడండి. He says, will not save them by bow, nor by sword, nor by equipment of war, nor by horses, nor by horsemen. చూడండి, వారు విల్లు ఖడ్గము యుద్ధము గుర్రము రౌతులు అను వాటి చేత వారు రక్షింపబడరు. Somebody say supernatural victory. అతీతమైన విజయం అని చెప్పండి. Come on everybody, supernatural victory. అతీతమైన విజయం అని See, చెప్పండి. that's the kind of victory that God has in store for you. అలాంటి విజయము నీ కొరకు దేవుడు దాచి ఉంచాడు. So don't be discouraged where you are. నువ్వు ఉన్న స్థితిని బట్టి నువ్వు నిరుత్సాహపడవద్దు. Today I pray that every one of you get an impartation in your life. ఈ దినము నేను ప్రార్థిస్తున్నాను దైవికమైన అనుగ్రహము నీ జీవితంలో That your life is marked for guaranteed victory. నీ యొక్క జీవితము నిశ్చయమైన విజయం కొరకై ముద్రింపబడును గాక. Anything that you are dealing with in your life, నీ జీవితంలో దేని గురించి అయితే నువ్వు వ్యవహరిస్తూ ఉన్నావో victory is the only option for your life. నీ జీవితంలో విజయం ఒక్కటే అవకాశంగా I ఉంటున్నది. said victory is the only option for your నీ life. జీవితంలో కేవలం విజయం మాత్రమే ఉంటూ ఉన్నది. You are either victorious or you are victorious. మీరు విజయవంతులైన అయి ఉండాలి లేక విజయవంతులే అయి ఉండాలి. Somebody say I'm victorious. నేను విజయవంతులై ఉన్నాను. Say victory విజయము is guaranteed. అది నిశ్చయముగా ఉన్నది. Victory విజయము is my birthright. అది నా జన్మ హక్కు Victory విజయము is my portion. నా భాగమై ఉంటున్నది. In Jesus' name. యేసు నామములో Give a loud clap offering unto గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ యేసు నామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. Now, another time in the nation of Israel, మరి ఇశ్రాయేలు జనాంగంలో మరొకసారి Israel was coming out of exile and they were trying to rebuild the temple in Jerusalem. మరి ఆ యొక్క చెరల నుండి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి తిరిగి యెరూషలేములో మందిరమును కట్టుటకు ప్రయత్నించారు. At this point in the life of Israel, Zerubbabel was the governor of Israel. మరి ఇశ్రాయేలుకు ఆ కాలంలో జెరుబ్బాబెలు ప్రభుత్వ అధికారి ఉన్నాడు. And they were dealing with a lot of issues at this time. మరి అనేకమైనటువంటి విషయాలతో వారు వ్యవహరిస్తూ And ఉన్నారు. look at what the Lord tells him. ప్రభు వారితో ఏం చెప్పుచున్నారో చూడండి. Zechariah chapter 4 and verse 6. జకరియా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనము. Zechariah chapter 4 and verse 6 says this. So he answered and said to me, this is the word of the Lord to Zerubbabel, not by might, not by power, but by my spirit, says the Lord of hosts. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జెరుబ్బాబెలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. Somebody say hallelujah. హల్లెలూయా. Now when he says not by might, not by power, నా శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు అన్నప్పుడు he's not talking about his might and his power. ఆయన శక్తిని గురించి ఆయన బలమును గురించి మాట్లాడట్లేదండి. I've even heard certain people talk about it that way. It's not by the power of God, not by... No. He's not talking about not by might, not by power. Is not by the power of the people, not by the might of an army, but he says, but it will be by my spirit. అది సైన్యం యొక్క శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు కానీ ఇది నా దైవికమైన ఆత్మతో జరుగునని చెప్తూ ఉన్నాడు. See, normally సాధారణముగా to get victory, విజయము కొరకు every nation, ప్రతి జనాంగము every కూడా group of people, ప్రతి ప్రజల గుంపు వారు they కూడా immediately think about their power, their might and their ability. వారి శక్తిని గురించి వారి బలమును గురించి వారి సామర్థ్యతను గురించి వారు But మాట్లాడతారు. in the midst of all of that, the word of the Lord comes. వాటన్నిటి మధ్యలో యెహోవాకు ప్రత్యక్షమవుతూ And ఉన్నది. he's making something very clear. ఆయన ఒక విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాడు. He said, it will not be by your might. ఇది మీ శక్తి వలన
జరిగే కార్యము It కాదు, will not be by your power. మీ యొక్క బలము వలన జరిగేది కాదు. See, this is what you must understand about God. దేవుని గురించి ఈ విషయం మీరు అర్థం చేసుకోవాలి. See, some of you, even when you listen to testimonies, మరి కొంతమంది సాక్ష్యములు వింటూ ఉన్నప్పుడు but that nagging question will always be ringing in your mind. తరచుగా వేధిస్తున్న ఆ యొక్క ప్రశ్న మీలో తరచుగా వస్తూ ఉన్నది. But how can that happen when I don't have money? నా దగ్గర డబ్బు లేనప్పుడు అది ఎలా జరుగుతూ ఉన్నది? How can I do that when I don't have the connections? నాకు సరైన సంబంధాలు లేనప్పుడు అది ఎలా జరుగుతూ ఉన్నది? How can I reach that height if I don't have the education? నాకు విద్య లేకపోతే ఆ ఉన్నత స్థితికి ఎలా వెళ్ళగలను? And the Lord wants me to remind you today, మరి ప్రభువు మీకు ఈ విషయాన్ని గుర్తు చేయమంటూ it's ఉన్నాడు. not by your might, ఇది మీ శక్తి చేత కాదు, not by your power, మీ బలము చేత కాదు, not by your connections, మీకున్న సంబంధాలను బట్టి కాదు, not by the wisdom of man, మనుషుల యొక్క జ్ఞానమును బట్టి but it కాదు, will be by His Spirit that it will come to pass in your life. మీ జీవితంలో ఆ కార్యము జరిగేది ఆయన ఆత్మ ద్వారానే జరుగుతూ ఉన్నది. Somebody say amen. ఆమేనని చెప్పండి. Now, when the Bible says, but by my Spirit, నా ఆత్మ వలన అని బైబిల్ చదివించినప్పుడు now who are we talking about here? మనం ఇక్కడ ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాం? Now we understand that God the Father, God the Son, and God the Holy Spirit. మరి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుని గురించి So here he మాట్లాడుతున్నాం. says, not by might, not by power, but by my Spirit. So when we are talking about the Spirit of God, who are we talking about? మరి ఇది నా ఆత్మ వలన అన్నప్పుడు ఎవరిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాం? Come on, loudly. Third time, even loudly. So he says, but by the Holy Spirit, says the Lord. మరి పరిశుద్ధాత్మ చేతనేనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. Now, every time you talk about the Holy Spirit, పరిశుద్ధాత్మను గురించి మీరు now మాట్లాడుతున్నప్పుడల్లా, because of time I'm jumping, but you'll catch on. Every time we talk about the Holy Spirit, పరిశుద్ధాత్మను గురించి మనం మాట్లాడుతున్నప్పుడల్లా we're also talking about the anointing. అభిషేకమును గురించి మనం మాట్లాడుతూ So ఉంటున్నాం. in other words, you read it this way. మరో మాటల్లో ఈ రీతిగా మనం This చదవచ్చు. victory in your life, మీ జీవితంలో ఈ యొక్క విజయము it will not happen by connections, సంబంధాల ద్వారా జరగదు, not happen by what you do, నువ్వు చేయు కార్యం ద్వారా జరగట్లేదు, not happen by education, మరి విద్య ద్వారా జరగట్లేదు, not happen by human help, మానవ సహాయం ద్వారా జరగట్లేదు, not happen by human ideas. మానవ ఆలోచనల ద్వారా He జరగట్లేదు. says, not by might, not by power, but by the Holy Spirit or by the anointing, says the Lord. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క అనగా అభిషేకము ద్వారా జరుగునని చెప్పాను. That means you will accomplish these things by the anointing. మరి ఈ విషయాల్ని మీరు అభిషేకము ద్వారా You will చేయగలరు. see victory by the anointing. విజయము ఆత్మ ద్వారా అభిషేకము ద్వారా మీరు చూడగలరు. Go with me to Acts chapter 10. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయము, Acts chapter 10. అపొస్తలుల కార్యములు 10వ And అధ్యాయము let's go to verse 38. 38వ వచనము. Many of you know the scripture. How God anointed, everyone say anointed. He అభిషేకింపబడిన says how God, here God the Father anointed and consecrated Jesus of Nazareth with the Holy Spirit and with strength and ability and power. How he went about doing good and in particular curing all who were harassed and oppressed by the power of the devil, for God was with him. తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించిన గనుక దేవుడు ఆయనకు తోడైయుండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. Now in the Old Testament, పాత నిబంధన గ్రంథంలో God said to Zerubbabel, not by might, not by power, but by my Spirit, by the Holy Spirit. జెరుబాబెల్తో చెప్పి ఉన్నాడు, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ ఇది నా ఆత్మ ద్వారానే జరిగింతునని చెప్పి ఉన్నాడు. What he was telling them is, you will accomplish what you need to do and you will be victorious. కాబట్టి మీరు ఏదైతే నెరవేర్చాలో ముగించాలో అది ముగిస్తారు, మీరు విజయవంతులు అవుతారు. In the New Testament, క్రొత్త in నిబంధనలో the life of Jesus, యేసు జీవితంలో now we see మనం ఇప్పుడు that చూస్తున్నాం, Jesus was also called to be victorious. యేసు క్రీస్తు కూడా విజయవంతుడుగా ఉండుటకై పిలువబడి ఉన్నాడు. Jesus was going to be an example for you and for me. యేసు క్రీస్తు నీ కొరకు నా కొరకు చక్కని మాదిరిగా ఉంటూ ఉన్నాడు. So before his earthly ministry began, తన యొక్క భూ సంబంధమైన పరిచర్య ఆరంభించబడక మునుపు what happened before?
మునుపు ఏం జరిగిందండి? He was anointed. Somebody say anointed. ఆయన అభిషేకింపబడి In ఉన్నాడు. other words, the Bible says that the Holy Spirit descended upon him. మరో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి వచ్చెను. So here the Bible says how God anointed Jesus of Nazareth with the Holy Spirit, and in the Amplified it says strength, ability and power. In the New King James it will say and Jesus of Nazareth with the Holy Spirit and power. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించెను. And what did he do? ఆయన ఏం చేశాడు? He began to do supernatural things by the Spirit. ఆత్మ వలన అతీతమైన కార్యాలు ఆయన చేశాడు. Now today as you get anointed, ఈ దినం మీరు అభిషేకింపబడుతూ ఉండగా, today as I lay hands and pray for you, నేను మీ మీద చేతులుంచి ప్రార్థిస్తూ ఉండగా, you are going to receive an anointing upon your life, నీ జీవితంలో దైవికమైన an అభిషేకమును empowerment పొందుకుంటున్నావు. upon your life, నీ జీవితంలో గొప్ప శక్తిని and you will పొందుకుంటున్నావు. go and do business by the Spirit. ఆత్మ ద్వారా నువ్వు You వ్యాపారం will చేస్తావు. work in your office by the Spirit. మీ యొక్క ఆఫీస్ లో ఆత్మ ద్వారా నువ్వు పని You చేస్తావు. will function in the calling of God on your life by the Spirit. దేవుని యొక్క పిలుపులో ఆత్మ ద్వారా నువ్వు పని చేస్తావు. See, at this point, ఈ క్షణాన Jesus already knew the scriptures. యేసుక్రీస్తుకు లేఖనములు తెలుసండి. It's not that he did not know scriptures, ఆయన లేఖనములు ఎరిగి ఉండలేదని but కాదు. that day, ఆ దినమున, somebody say that day, ఆ దినమున అని చెప్పండి. somebody say that is this day, ఆ దినమే ఈ దినమని చెప్పండి. say that day ఆ దినము is this day ఈ దినము for me. నా కొరకే. So when the Bible says and God anointed him with the Holy Spirit, దేవుడు యేసుక్రీస్తును పరిశుద్ధాత్మతో ఆయన అభిషేకించి ఉన్నాడు. now once he was anointed with the Holy Spirit, ఆయన ఒక్కసారి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడిన the తర్వాత Bible says he went about doing good. ఆయన మేలు చేయుటకు వెళ్ళాడు. Just like Jesus was called to do good. యేసుక్రీస్తు ఎలాగైతే మేలు చేయుటకు పిలువబడి I ఉన్నాడో, want you to know every one of you are called to do good in this world. ప్రతి ఒక్కరు కూడా ఈ లోకంలో మేలు చేయుటకే పిలువబడి ఉన్నారు. After the service today, ఈ దిన ఆరాధన అనంతరము I declare none of you will sit around doing nothing in your life. మీలో ఏ ఒక్కరు కూడా ఏమి చేయక You will మౌనంగా go కూర్చోరు. around and you will do good everywhere you go. మీరు వెళ్ళు ప్రతి చోట మేలు మీరు చేస్తారు. And I'm not just talking about to your street. కేవలం మీ వీధిలో మాత్రమే You will కాదండి, go to your street. మీ వీధిలోనికి You వెళ్తారు. will go to the next colony. మరి మరుసటి ప్రాంతంలోకి Then you వెళ్తారు. will go through the city. మరో పట్టణంలోనికి Then వెళ్తారు. the next city. మరుసటి Then పట్టణము, the state. ఆ తర్వాత Then the రాష్ట్రము, nation. ఆ తర్వాత And దేశము, then the nations of the world. భూలోకములున్న అనేక దేశాలకు వెళ్తారు. Because Jesus said, go ye into all the world. ఎందుకనగా ప్రభు చెప్పాడు మీరు భూదిగంతముల వరకు వెళ్ళుమని. Say this out loud. Say, I am anointed నేను అభిషేకింపబడి and I ఉన్నాను. am called నేను పిలువబడి ఉన్నాను to go వెళ్ళుటకు, into all the world భూదిగంతముల వరకు and to వెళ్ళుటకు, do good works మేలు కార్యము చేయుటకు, for the glory of God. దేవుని మహిమార్థమై. In Jesus' name. యేసుక్రీస్తు Come on, give a నామములో loud clap offering గట్టి unto చప్పట్లు Jesus. కొడుతూ ప్రభు నామాన్ని ఘనపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. So he was anointed. కాబట్టి ఆయన అభిషేకింపబడి See, ఉన్నాడు. again, I want you to understand, the anointing on your life is not for you to sit around and do nothing. మీ జీవితంలో ఉన్న అభిషేకము ఖాళీగా కూర్చొని ఏం చేయకుండా ఉండడం కాదండి. And the anointing upon your life is not just for you. మీ జీవితంలో ఉన్న అభిషేకం కేవలం మీ కొరకు మాత్రమే కాదు. Someone else must benefit from the anointing you have upon your life. నీ జీవితంలో కలిగి ఉన్న అభిషేకం ద్వారా వేరొకరికి ప్రయోజనం కావాలి. Somebody must be blessed by the anointing upon your నీ life. జీవితంలో ఉన్న అభిషేకము ద్వారా వేరొకరు ఆశీర్వదింపబడాలి. Somebody's life must change because of the anointing upon your నీ life. జీవితంలో ఉన్న అభిషేకమును బట్టి వేరొకరి జీవితం మార్చబడాలి. Now, some of you are here today ఈ దినం మీరు కొందరు ఇక్కడ and you ఉన్నారు. are here because you want me to pray for you or you want my wife to pray for you. మరి దైవజనులు మీ కొరకు ప్రార్థించాలని మీరు ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. And there is nothing wrong with that. తప్పేమీ లేదండి. But I declare in the name of Jesus, యేసుక్రీస్తు నామములోనే today there ప్రకటిస్తున్నాను. will be a changing of levels in your life. నీ జీవితంలో స్థాయిలో మార్పు జరుగుతూ From ఉన్నది. this day forward, ఈ దినము మొదలుకొని you will not be the one seeking help. సహాయం కోరేవారుగాను I ఉండవు. declare you will be the one giving out help. అనేకులకు సహాయం I చేయవారుగాను declare you will ఉంటావు. be the one laying hands on the sick. రోగుల మీద చేతులుంచే దానవుగాను ఉంటావు. You will be the one speaking wisdom. మరి జ్ఞానము మాట్లాడువాడుగాను ఉంటావు. I declare the anointing upon your life will make room for you. మరి నీ జీవితంలో ఉన్న అభిషేకము నీకు స్థలము ఏర్పాటు చేస్తూ ఉన్నది. The anointing upon your life will attract men and women to your నీ life. జీవితంలో ఉన్న అభిషేకము స్త్రీ పురుషుల్ని నీ జీవితంలోనికి ఆకర్షిస్తూ ఉన్నది. Hallelujah.
Hallelujah. See, once he was anointed on that day, ఆ దినమున ఆయన అభిషేకింపబడిన the తరువాత Bible says crowds followed Jesus. బైబిల్ సెలవిస్తుంది జన సమూహము ఆయనను వెంబడించి ఉన్నది. Everywhere he went, the crowds came. యేసు ఎక్కడికి వెళ్ళినను జన సమూహము ఆయనను People వెంబడిస్తున్నది. came for answers. మరి ప్రజలు జవాబుల కొరకు వచ్చి People ఉన్నారు. came for solutions. ప్రజలు పరిష్కారముల కొరకు వచ్చి How ఉన్నారు. many of you are looking for jobs? Lift your hands. ఎంతమంది ఉద్యోగాల కొరకు చూస్తున్నారండి? Listen, every one of you మీరు ప్రతి who ఒక్కరు have కూడా your hands lifted up, చేతులు పైకెత్తిన వారు this is why you need to be anointed. ఎందు నిమిత్తమే మీరు Listen, the anointing is not just for people who stand here. అభిషేకము ఇక్కడ నిలబడే వారి కొరకు కాదండి. Everyone in this ministry must know this. ఈ పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరు ఈ You విషయం are called తెలుసుకోవాలి. to be anointed by God. దేవుని చేత అభిషేకింపబడి You are called to do something different in this world. ఈ లోకంలో ప్రత్యేకంగా You are in this world, మీరు ఈ లోకంలో but you ఉన్నారు are not of this world. కానీ మీరు ఈ లోకమునకు చెందిన వారు The కాదు. Bible says, బైబిల్ సెలవిస్తుంది greater is he that is in you మీలో ఉన్నవాడు గొప్పవాడు than he that is in the world. ఈ లోకంలో ఉన్నవాని కంటే. Listen, who is inside you? మీలో ఎవరున్నారండి? All right, Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు. Hallelujah. హల్లెలూయా. Now, when the Bible says బైబిల్ సెలవిచ్చినప్పుడు Jesus had crowds following him, యేసుక్రీస్తు వెనకాల జన సమూహం వెంబడించున్నాయి. now, the reason crowds were following him జన సమూహంలో ఆయనను వెంబడించుట is కారణం because ఏంటంటే Jesus was anointed. ఎందుకనగా యేసు అభిషేకింపబడి ఉన్నాడు That means కనుక. wherever Jesus went, యేసు ఎక్కడికి వెళ్ళినను the Holy Spirit went with him. పరిశుద్ధాత్మ ఆయనతో కూడా వెళ్ళి ఉన్నాడు. Hallelujah. ఆమేన్. Now, the Holy Spirit was the one that was attracting the people. జన ప్రజల్ని ఆకర్షించుచున్నది పరిశుద్ధాత్మ దేవుడై ఉన్నాడు. Jesus did not tell the people, please follow me. మరి యేసు ఎన్నడూ కూడా ప్రజలారా నన్ను వెంబడించండి అని It చెప్పలేదు. was only with the disciples మరి శిష్యులతో that he said, follow me. నన్ను వెంబడించమని చెప్పాడు. And remember, he did not sit and talk with them for few days for them to be convinced. చూడండి వారు ఒప్పింపబడేట కొన్ని దినములు కూర్చొని వారితో He మాట్లాడలేదండి. simply said, follow me, and he kept walking. నన్ను వెంబడించమని చెప్పినప్పుడు వారు యేసుని వెంబడించారు. And something happened. Those two words, follow me, were so powerful. The Bible says they left everything and they began to follow him. నన్ను వెంబడించుము అని పలికిన రెండు మాటలు వారు విన్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి యేసుని Now, వెంబడించారు. you don't have a junior Holy Spirit. You have the same Holy Spirit on the inside of you. తక్కువ శక్తి కలిగిన పరిశుద్ధాత్మను మీరు కలిగి ఉండలేదు, కానీ అదే పరిశుద్ధాత్మ దేవుని మీరు కలిగి ఉన్నారు. Hallelujah. Amen. I said hallelujah. హల్లెలూయా. Now once again, how many of you are looking for jobs? Lift your hands. ఎంతమంది ఉద్యోగాల కొరకు చూస్తున్నారండి? Now listen, I'm speaking to every one of you. నేను మీ ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. I want you to understand. మీరు అర్థం You చేసుకోవాలి. are not like the world. మీరు లోకస్తుల వలె లేరు. You are not like the world. మీరు లోకస్తుల వలె I లేరు. said you are not like the world. లోకము వలె లేరు. Don't think like the world. లోకస్తుల వలె Don't ఆలోచించకండి. talk like the world. లోకస్తుల వలె Don't మాట్లాడకండి. run after a job like the world. లోకస్తుల వలె ఉద్యోగం వెనకాల There must be పరిగెత్తకండి. something different about your life. మీ జీవితం గురించి ఒక ప్రత్యేకమైనది ఒకటి ఉండవచ్చు. If Jesus could bring crowds, యేసుక్రీస్తు జన సమూహం and if ఆకర్షించినప్పుడు the crowds followed him wherever he went, యేసు ఎక్కడికి వెళ్ళినా జన సమూహం ఆయనను వెంబడించి ఉన్నారు. jobs will follow you wherever you go. మీరు ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగములు మిమ్మల్ని వెంబడిస్తాయి. Somebody say, I'm anointed. నేను అభిషేకింపబడి ఉన్నాను. Say this out loud. Say, I'm anointed. నేను అభిషేకింపబడి For ఉన్నాను. such a time as this, ఇలాంటి సమయం కొరకు greater is he గొప్పవాడు నాలో that ఉన్నాడు. is in me నాలో ఉన్నవాడు than he that is in the world. Give a loud clap offering unto గట్టిగా Jesus. చప్పట్లు కొడుతూ యేసునామాన్ని గణపరుద్దాం. Hallelujah. హల్లెలూయా. When you go to work, మీరు పని చేయటకు you are వెళ్ళినప్పుడు not going there so that you can collect some money that they give you. ఏదో వారు ఇచ్చే డబ్బును మీరు పోగు చేసుకోవడానికి పనికి వెళ్ళట్లేదండి. Go to work to be a blessing. మీరు వారికి ఆశీర్వాదకరంగా ఉండుటకు మీరు వెళ్ళండి. Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The company should be happy that they hired you. నిన్ను వారు ఉద్యోగంలో పెట్టుకున్నందుకు ఆ కంపెనీ వారు సంతోషించాలి. They should be happy that you are on their team. వారి బృందంలో నువ్వు ఉన్నందుకు వారు సంతోషించాలి. Hallelujah. హల్లెలూయా. That is your portion. అది మీ భాగమై ఉంటున్నది. Amen. ఆమేన్. So the Bible says he was anointed and he went about doing good. బైబిల్ సెలవిస్తుంది ఆయన అభిషేకింపబడి మేలు చేయుటకు ఆయన వెళ్ళున్నాడు. Every one of you must get busy doing good in the kingdom of God. దేవుని రాజ్యంలో మేలు చేయుటలో మీరు విరామం లేకుండా ఉండాలి. Hallelujah. Hallelujah. See, listen, there is a limited amount of time in your life. మీ జీవితంలో కొంచెమే కాలము ఉంటూ ఉన్నది. And every day I realize this more than ever before. అన్నిటికంటే మునుపటి కంటే ఎక్కువగా నేను ఈ మాటను గుర్తించాను. There is limited time that we have on this planet. ఈ భూమి మీద మనం కలిగి ఉన్న సమయం కొంచెమే. And there is a big world out there. మరి గొప్ప ప్రపంచము ఉన్నది. People are hurting.
ప్రజలు గాయపరచబడుతున్నారు, People are dying. ప్రజలు చనిపోతూ ఉన్నారు, People are depressed. ప్రజలు కృంగిపోతూ ఉన్నారు, People are insecure. ప్రజలు అభద్రతలో ఉంటున్నారు, People are sick. ప్రజలు అనారోగ్యంతో ఉంటున్నారు, People are in all kinds of problems. ప్రజలు నానా విధములైనటువంటి సమస్యల్లో And ఉంటున్నారు. God has anointed you. దేవుడు మిమ్మల్ని అభిషేకించి And ఉన్నాడు, God has anointed me. దేవుడు నన్ను అభిషేకించి Not ఉన్నాడు. so we can sit around for every Sunday morning. ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చుంటకు మాత్రమే కాదండి, No, we are anointed to go. మనం వెళ్ళుటకు Today, ఈ దినము I want every one of you to get this into your heart. ప్రతి ఒక్కరి విషయాన్ని మీ హృదయంలో You are గ్రహించాలి. anointed to go. మీరు వెళ్ళుటకు అభిషేకింపబడి ఉన్నారు. Go and do the works of Jesus. యేసు కార్యములను మీరు చేయండి. Wherever you go, మీరు ఎక్కడికి వెళ్ళినను you go with the anointing upon your life. మీ జీవితంలో అభిషేకముతో మీరు You వెళ్ళండి. go with the word in your mouth. మీ నోటిలో వాక్యమును ఉంచుకొని You go వెళ్ళండి. with faith in your heart. మీ హృదయంలో విశ్వాసముతో వెళ్ళండి. You function by the wisdom of God. దేవుని యొక్క జ్ఞానముతో మీరు పని చేయండి. And no weapon formed against you shall prosper. మీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు. Hallelujah. హల్లెలూయా. You know what's the problem for most people అనేకులకు ఉన్న సమస్య ఏంటో తెలుసండి? is fear. భయము. Pastor, what if I fail? పాస్టర్ గారిని ఒకవేళ నేను తప్పిపోతున్న పరిస్థితి ఏంటండి? What if I start talking to that person and then like in the middle I fumble, I don't know what else to say? ఆ వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు మాటల మధ్యలో ఏం మాట్లాడాలో అర్థం కానప్పుడు, See, the first thing that you must understand, in order for you to walk in victory, get rid of fear. చూడండి, మీరు విజయంలో నడవాలంటే మొదటిగా భయమును విడిచిపెట్టండి. Fear is what will cripple you. చూడండి, ఆ యొక్క భయమే మిమ్మల్ని పని చేయకుండా చేస్తూ ఉన్నది. Remember in the nation of Israel, ఇశ్రాయేలు జనాంగములో everyone here knows the story of David and Goliath. దావీదు గొల్లియాతు కథ మీ అందరికీ తెలుసు. What caused Saul to stay in his tent? మరి సౌలు తన గుడారంలో ఉండుటకు ఏది కారణమై ఉంటున్నది? What caused David's brother to stay in their tents? దావీదు అన్నలు గుడారంలో ఉండుటకు ఏమిటి కారణము? In fact, what caused the entire nation to stay in their tents? ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా వారి గుడారాల్లో ఉండుటకు కారణమేమి? They knew God. వారు దేవుని ఎరిగి ఉన్నారు. They know about God. దేవుని గురించి వారికి తెలుసు. They also believed in God. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి They ఉన్నారు. also worshipped the same God. వారు అదే దేవుని వారు ఆరాధిస్తూ ఉన్నారు. But they never went anywhere. కానీ వారు ఎక్కడికి వెళ్ళలేదు. They sat in their tents. వారు తమ గుడారంలోనే కూర్చున్నారు. They discussed about Goliath. గొల్లియాతును గురించి వారు But చర్చించుకుంటున్నారు. never did anything about Goliath. కానీ గొల్లియాతును గురించి ఎన్నడూ ఏమీ చేయలేదు. But you're different. కానీ మీరు I ప్రత్యేకమైన said వారు. you're different. మీరు I ప్రత్యేకమైన know వారు. I'm speaking to a bunch of Davids this morning. మరి కొంతమంది దావీదు లాంటి వారితో నేను People who are మాట్లాడుతున్నాను. anointed. వారు అభిషేకింపబడిన వారు. Anointed not to sit around, but anointed to attack where it hurts the enemy. మరి ఖాళీ కూర్చున్నటకు కాదు, కానీ శత్రువు దాడి చేస్తున్నప్పుడు వానిని ఎదిరించుటకు. Somebody say amen. ఆమేన్. So it was only David who went forth. దావీదు మాత్రమే ముందడుగు వేసి ఉన్నాడు. See, the Bible says in the New Testament, క్రొత్త నిబంధనలో బైబిల్ సెలవిస్తూ he ఉన్నది, says perfect love casts out all fear. పరిపూర్ణమైన ప్రేమ సమస్త భయమును పారద్రోలుతూ How do you ఉన్నది. get rid of fear in your life? మీ జీవితంలో భయమును ఎలా పారద్రోలుతారు? Meditate on the fact that God loves you. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడనే వాస్తవమును ధ్యానించండి. The perfect love of God. దేవుని యొక్క పరిపూర్ణమైన ప్రేమ, The perfect love of God. దేవుని యొక్క పరిపూర్ణమైన It ప్రేమ will get rid of fear. ఆ భయమును It will పారద్రోలుతూ get ఉన్నది. rid of anxiety. మరి ఆ యొక్క ఆందోళనను పారద్రోలుతూ It ఉన్నది. will get rid of what if I fail? ఒకవేళ తప్పిపోతున్న పరిస్థితి ఏంటి? See, anytime the devil says, what if you fail? ఒకవేళ నువ్వు తప్పిపోతున్న పరిస్థితి ఏంటి అని Just ask చెప్పినప్పుడు, him the question, but what if I succeed? మరి సాతానుకు ఒక ప్రశ్న వేయండి, ఒకవేళ నేను What సఫలమవుతే if I ఏంటి? succeed? నేను గెలిస్తే ఏంటి? What if I succeed? నేను గెలుపొందితే ఏమిటి? And then you give him this, not only what if I succeed, but now that I know I will succeed. నేను సఫలమవడం మాత్రమే కాదు, ఇప్పుడు నేను ఎరుగుదును నేను విజయంలో సఫలమవుతున్నానని. Hallelujah. See, హల్లెలూయా. don't be intimidated by what man can do. మానవుడు చేయు కార్యమును బట్టి మీరు భయపడవద్దండి, బలహీనం హల్లెలూయా. కావద్దు. ఆమేన్. Whenever a man attacks you, ఒక మనుషుడు మీ మీద దాడి చేసినప్పుడు remember that is only in the flesh, అది కేవలము శరీరంలో మాత్రమే, not by spirit. ఆత్మ ద్వారా కాదు. Not by spirit. మరి ఆత్మ ద్వారా కాదండి. Even if they say anything negative, వారు ఏదైనా ప్రతికూలమైన పలికినప్పుడు it's not by the spirit. అది వారు ఆత్మ ద్వారా It's a చేస్తున్నది కాదు, work of the flesh. అది శరీర కార్యమై Even ఉంటున్నది. if it's another human being. అది వేరొక మానవుడు You అయినప్పటికీ, might say, Pastor, but they are also Christians. పాస్టర్ గారండి వారు కూడా క్రైస్తవులేనండి. Don't waste your time on people
people, discussing people that attack you. చూడండి, మిమ్మల్ని దాడి చేస్తున్న ప్రజల గురించి చర్చించే వారి గురించి చర్చించకండి. See, Jesus never wasted time discussing people. మరి ప్రజలతో చర్చించుటలో యేసు సమయాన్ని వ్యర్థం చేయలేదు. He did not sit down and say, now let me have a meeting about Pharisees and Sadducees. శాస్త్రుల గురించి పరిసయ్యుల గురించి ఒక కూటమి చేద్దాము రండి కూర్చోండి అని సమయం వ్యర్థం చేయలేదు. Somebody say this out loud. Say, there is no time to waste. వ్యర్థం చేయడానికి సమయం లేదు. Are you understanding? ఆమేన్. There is no time to waste. వ్యర్థం చేయడానికి సమయం లేదు. He went about doing good. ఆయన మేలు చేయుచు సంచరించెను. I said he went about doing good. ఆయన మేలు చేయుటకు వెళ్ళెను. Hallelujah. హల్లెలూయా. He went about doing good. ఆయన మేలు చేయుచు వెళ్ళెను. See, one of these cities that I'm telling you about, నేను చెప్పుచున్న ఆ పట్టణంలో ఒకటి, one of the people came to me and said, నా ఎద్దకు ఒకరు వచ్చి అన్నారు, they told me about a group of people and they say, Pastor, they're boycotting this meeting. పాస్టర్ గారు ఒక గుంపు వారు ఉన్నారు, వారు ఈ కూటమిని రద్దు చేయాలని వారు ప్రయత్నిస్తున్నారు. They asked me, what should we do? మరి ఏం చేద్దామని వారు నన్ను అడిగారు. We'll have the meeting. మరి కూటమిని ఏర్పాటు చేద్దామని చెప్పాను. Nothing else to discuss about it. ఇక దాని గురించి చర్చించడానికి ఏమీ లేదు. What are we going to do? మనం ఏం చేయబోతున్నాం? We're going to do some good works. మనం కొన్ని మేలు కార్యములు చేయబోతున్నాం. What are we going to do? మనం ఏం చేయబోతున్నాం? We're going to lift up the name of Jesus. యేసు నామాన్ని గొప్ప చేయబోతున్నాం. What are we going to do? మనం ఏం చేయబోతున్నాం? We're going to live for the glory of God. దేవుని మహిమార్థమై మనం What are we going to do? మనం ఏం చేయబోతున్నాం? Knowing we're people of grace, we live by faith for the glory of God. మనము కృప పొందిన ప్రజలము విశ్వాసము ద్వారా జీవిస్తూ దేవుని మహిమార్థమై కొనసాగువారమై ఉన్నాము. Hallelujah. 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 So he was anointed and he went about doing good. కాబట్టి ఆయన అభిషేకింపబడి మేలు చేయుచు ముందుకు వెళ్ళెను. Now from that point onwards, ఆ క్షణము మొదలుకొని you will never see Jesus ever being defeated. యేసు ఎన్నడూ కూడా ఓడిపోవుటను మీరు చూడలేదు. Are you understanding that? అర్థమవుతుందండి? Now, since Jesus was never defeated, యేసు ఎన్నడూ ఓడిపోనందున, that means దాని అర్థం ఏంటంటే, by his grace, ఆయన కృప ద్వారా you can live a life where you will never be defeated. నువ్వు ఓడిపోయినటువంటి జీవితాన్ని నువ్వు జీవించగలవు ఆయన కృప ద్వారా. Hallelujah. ఆమేన్. In fact, write that down in your notes. మీ నోట్స్ లో ఈ మాట Since రాసుకోండి. Jesus was always victorious, I through his grace will always be victorious. యేసు ఎల్లప్పుడూ విజయవంతుడు అయినందున ఆయన కృప ద్వారా నేను కూడా ఎల్లప్పుడూ విజయవంతుడనై ఉన్నాను. Somebody say always. ఎల్లప్పుడూ. Always victorious. ఎల్లప్పుడూ విజయంలో In ఉంటున్నాను. other words, that's guaranteed victory. మరో మాటలు చెప్పాలంటే ఆ విజయము నిశ్చయమైనది. It was guaranteed. అది నిశ్చయమైన విజయము. So if it was a lame man, ఒకవేళ కృంటివాడైనను it was guaranteed he would walk. అతడు నడుస్తాడనే నిశ్చయముగా ఉన్నది. If it was a blind man, ఒకవేళ గ్రుడ్డివాడైతే it was guaranteed that he would see. అతడు చూస్తాడనే నిశ్చయిత ఉన్నది. If it was a woman that was suffering with fever, మరి జ్వరముతో బాధపడుతున్న it స్త్రీ was అయినను guaranteed the fever would leave her. ఆ జ్వరము ఆమెను విడిచి వెళ్తుందనే నిశ్చయితను కలిగి ఉన్నాం. If they needed some money, వారికి కొంత డబ్బు it was a అవసరమైతే guarantee that the money would show up. ఆ డబ్బు వారికి వస్తుందనే నిశ్చయితను మనం కలిగి ఉంటున్నాం. Somebody say guaranteed victory. నిశ్చయమైన విజయం అని చెప్పండి. Say this out loud. Say guaranteed victory Guaranteed victory is my portion is my portion and I take it and I take it now in Jesus name. in Jesus name. Hallelujah. 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 See, some of you might be wondering, Pastor, why do you make us say all of these things? పాస్టర్ గారు ఈ విషయాలన్నీ మా ద్వారా ఎందుకు పలికింపజేస్తున్నారు? Because that's the law of faith. You believe with your heart, you confess it out of your mouth. ఎందుకనగా అది విశ్వాస నియమమైంది. హృదయంలో విశ్వసించి నోటితో మీరు ఒప్పుకున్నప్పుడు. Because some of you have kept saying the wrong things. ఎందుకనగా కొంతమంది తప్పుడు విషయాల్ని పలుకుతూ వచ్చారు. So while I have you here for a few minutes, మరి మీరు ఇక్కడ కొన్ని నిమిషాలు ఉన్నప్పుడు I want to rewire your brain. మరి మీ యొక్క మనసులను సరి చేయాలని I want to కోరుకుంటున్నాను. renew your mind. మీ యొక్క మనసులను నూతన పరచాలని I want your కోరుకుంటున్నాను. hearts to start believing something different. మీ యొక్క హృదయాలు ప్రత్యేకమైన విషయాల్ని I విశ్వసించాలి. want your mouth to speak something different. మీ యొక్క నోరు ప్రత్యేకముగా పలకాలి. I want your mouth to release life మీ యొక్క నోర్లు ఆ యొక్క జీవమును విడుదల చేయాలి. so that you will walk into everything that you are declaring. మీరు ప్రకటిస్తున్న ప్రతి దానిలోనికి మీరు నడుచున్నట్లుగా. Hallelujah. హల్లెలూయా. Now, we see that Jesus was anointed and he had victory. యేసుక్రీస్తు అభిషేకింపబడి ఆయన విజయమును అనుభవించి ఉన్నాడు. Now, remember this. Jesus Christ represents what is possible by the anointing.
యేసు క్రీస్తు అభిషేకము ద్వారా ఏది సాధ్యమో దానికి ప్రతినిధి అయి ఉన్నాడు. Everything in his life ఆయన జీవితంలో ప్రతిది కూడా that he did, ఆయన చేసినది he's showing it as an example by what is possible by the anointing. అభిషేకము ద్వారా ఏది సాధ్యమో ఆయన చేయటం ద్వారా He కనపరుస్తున్నాడు. walked on water as an anointed man. అభిషేకింపబడిన వ్యక్తిగా నీటిపైన నడిచాడు. He multiplied food as an anointed man. అభిషేకింపబడిన వ్యక్తిగా ఆహారంను అభివృద్ధి He చేశాడు. preached as an anointed man. అభిషేకింపబడిన వ్యక్తిగా ఆయన He ప్రసంగించాడు. gave answers as an anointed man. అభిషేకింపబడిన వ్యక్తిగా జవాబునిచ్చాడు. He healed people as an anointed man. అభిషేకింపబడిన వ్యక్తిగా రోగుల్ని స్వస్థపరిచాడు. Now somebody say this, say I'm anointed. చెప్పండి, నేను అభిషేకింపబడి All ఉన్నాను. right, go with me to 1 John please. యోహాను రాసిన మొదటి పత్రిక 1 John chapter 5. 5వ అధ్యాయము. Give me a few minutes and I'll close and I'll pray for you. 1 John chapter 5 యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము and verse 4. 4వ వచనము. The Bible says, and whatever is born of God overcomes the world. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. And now he says, whatever, a better way of saying this is whoever. And whoever is born of God overcomes the, he says, whoever is born of God. దేవుని మూలముగా ఎవరు పుట్టినను వారందరూ లోకమును How many జయించుదురు. of you are born of God? ఎంతమంది దేవుని మూలముగా పుట్టి ఉన్నారు? So now he's talking about you. కాబట్టి దేవుడు మీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. Now put your name there. అక్కడ మీ పేరు ఉంచండి. And Benjamin, born of God, overcomes the world. చూడండి, కరుణాకర్ దేవుని మూలముగా పుట్టినందున లోకమును జయించును. Hallelujah. Amen. Come on, put your name there. మీ పేరు అక్కడ ఉంచండి. That's God. God is talking about you. కాబట్టి నీ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. See, you are thinking about a small issue, మీరు ఒక చిన్న సమస్య గురించి or ఆలోచిస్తున్నారు, maybe it's a very big issue. లేక అది పెద్ద సమస్యే కావచ్చు. But the Bible says, బైబిల్ since సెలవిస్తుంది, you are born of God. మీరు దేవుని మూలముగా పుట్టినందున, So if you are not born of God, this is not for you. నువ్వు దేవుని మూలముగా పుట్టకపోతే ఇది నీకు కాదండి. But if you are born of God, నువ్వు దేవుని మూలముగా he పుట్టినట్లయితే, says whatever is born or whoever is born of God overcomes the world. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. And this is the victory that overcomes the world, our faith. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. Somebody say faith. విశ్వాసమే. Come on, say faith. See, by this you know that victory is your birthright. కాబట్టి ఇందు మూలముగా ఈ యొక్క విజయము నీ యొక్క జన్మ హక్కు అని నువ్వు తెలుసుకుంటావు. Hallelujah. ఆమేన్. Say it out loud. Say victory. Say guaranteed victory is my birthright because I am born of God. You understand that? అర్థమవుతుందండి? Just by the fact that you are born of God, guaranteed victory is your birthright. దేవుని మూలముగా నువ్వు పుట్టినందున ఆ యొక్క నిశ్చయమైన విజయము నీ జన్మ హక్కు అయి ఉంటున్నది. Now, ఇప్పుడు even though it is your birthright, అది మీ జన్మ హక్కు అయినప్పటికీ how do you access this? దానిలో ఎలా ప్రవేశించగలరు? How do you see the manifestation? దాని యొక్క బయలుపాటును ఎలా చూడగలరు? So he says, and this is the victory that overcomes the world. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. He says, our faith. మన విశ్వాసమే That అంటున్నాడు. means it is by faith that you overcome. విశ్వాసము ద్వారానే లోకాన్ని It జయిస్తున్నాడు. is not by the flesh that you overcome. నువ్వు శరీరము ద్వారా జయించట్లేదు. Are you understanding? అర్థమవుతుందండి? It is by faith. Everyone say by faith. విశ్వాసము ద్వారా. Say this, by faith విశ్వాసము ద్వారా I overcome నేను జయించుచున్నాను the world. ఈ లోకమును. Say, by faith I experience guaranteed victory in every area of my life. Not by might, not by flesh, but by the Spirit of Almighty God. Hallelujah. Hallelujah. See, when he says this is the victory overcomes the world, even our faith, మరి ఈ లోకమును జయించు విజయము మన విశ్వాసమే అని చెప్పినప్పుడు, that means he's letting you know this victory is not by the flesh. అనగా ఈ యొక్క విజయము శరీరము ద్వారా కాదని చెప్పుచున్నాడు. How many of you remember the story of Abraham? అబ్రహాము కథ ఎంతమందికి గుర్తుంది? The promise was given to Abraham. అబ్రహాముకు వాగ్దానం ఇవ్వబడి ఉన్నది. But the first son that he has, కాను ఆయన కలిగి ఉన్న ఆ యొక్క మొదటి కుమారుడు Ishmael, was of the flesh. ఇష్మాయేలు తన శరీరానుసారముడై ఉన్నాడు. Are you understanding? అర్థమవుతుందండి? So he had a son. ఆయన ఒక కుమారుని కలిగి ఉన్నాడు. The son had his DNA. మరి ఆ కుమారునిలో అబ్రహాం యొక్క DNA ఉన్నది. And yet అయినను God did not even regard it. మరి దేవుడు ఆయనను గమనించలేదు. God said,
దేవుడు అంటున్నాడు, this is something that you received by the arm of your flesh. మరి నీ శరీర శక్తితో నువ్వు పొందుకొని ఉన్నావు. The one that I am talking to you about నేను ఒకని గురించి మాట్లాడుతున్నానే, is not by flesh. ఆయన శరీరం మూలముగా వచ్చిన వాడు See, కాదు. this victory that I am talking to you about నేను మాట్లాడుచున్న ఈ యొక్క is విజయం not by flesh. అది శరీరంతో వచ్చేది కాదండి. So that's why when I say houses and lands that you did not build, మీరు కట్టని ఇండ్లు అని నేను it's పలికినప్పుడు not by flesh. అది శరీర శక్తితో When I కాదండి. say without loans, without credit cards, అప్పు లేకుండా, క్రెడిట్ కార్డు సహాయం లేకుండా, without operations, మరి పని చేయకుండా, without you being on the operation table, మరి ఆ యొక్క ఆపరేషన్ టేబుల్ పైన when I లేకుండా, talk about divine health, దైవికమైన ఆరోగ్యము, I'm talking about you never having to be on an operation table. మీరు ఆ యొక్క ఆపరేషన్ టేబుల్ పైన ఎన్నడూ ఉండాల్సిన అవసరం లేదు. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా. It is by the Spirit ఇది ఆత్మ ద్వారా and ఉంటున్నది. it is by faith. అది కేవలం విశ్వాసం ద్వారా Say మాత్రమే. by the Spirit ఆత్మ ద్వారా, and by faith. విశ్వాసము ద్వారా. Hallelujah. హల్లెలూయా. Say this out loud. Say victory విజయము is my birthright నా జన్మ హక్కు. and I access victory. నేను విజయంలో I ప్రవేశిస్తున్నాను. manifest victory. విజయమును బయలుపాటు I చేస్తున్నాను. experience victory విజయమును అనుభవిస్తూ ఉన్నాను. by the Spirit ఆత్మ ద్వారా, and through faith విశ్వాసము చేత, in Jesus' name. యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. Praise God. దేవునికి స్తుతి కలుగును గాక. You know, 2 days ago, 2 దినముల క్రితం I was still in America. నేను ఇంకను అమెరికాలో ఉన్నాను. I don't know how this person got my number, but somebody from church got my number and they called me. మరి సంఘంలో నుండి ఒకరు నంబర్ తీసుకొని ఫోన్ చేశారు. And it was an unknown number, but I just picked it up. అది నాకు తెలియని నంబర్ అయినప్పటికీ నేను లేపాను. And they said, Pastor, we come to your church and we're taking our son for an operation. మరి పాస్టర్ గారు, మేము మీ సంఘానికి వస్తున్నాం, మా కుమారునికి ఆపరేషన్ చేయడానికి మేము తీసుకువెళ్తున్నాం. And so I don't know if maybe I met them before, but I don't know. I think, if I'm not mistaken, I think the father's name might be Shiva. మరి వా తండ్రి గారి పేరు శివ కావచ్చు. So the father called me and he said, we are on our way to take my son to the operation. మా కుమారునికి ఆపరేషన్ చేయడానికి మేము తీసుకొని But I వెళ్తున్నాం. just want you to pray for him. ఆయనను పాస్టర్ గారు, మీరు మా కుమారుని కొరకు ప్రార్థన చేయండి. So I prayed for him. నేను ఆయన కొరకు ప్రార్థన చేశాను. And after we prayed, మేము ప్రార్థన చేసిన తర్వాత, right before I was getting ready to take off, మరి నేను ఫ్లైట్ ఎక్కడానికి మునుపు I got another text from our pastoral care team మరి పాస్టరల్ కేర్ టీం నుండి మళ్ళా మెసేజ్ వచ్చింది. saying that, Pastor, they went to the hospital to get operated, but at the last minute the doctor decided that he does not need an operation. పాస్టర్ గారిని వారు ఆపరేషన్ కి వెళ్ళారు, కానీ వైద్యులు చెప్పారు ఆపరేషన్ అవసరం లేదని. Hallelujah. హల్లెలూయా. I said hallelujah. హల్లెలూయా అని See, చెప్పాను. not by might, బలము చేత కాదు, not by power, శక్తి చేత but కాదు, by the work of the Holy Spirit. పరిశుద్ధాత్మ కార్యము ద్వారా Supernatural things can happen. అతీతమైన కార్యములు Your జరుగుతాయి. life can turn around. మీ జీవితం మార్చబడుతుంది. What can seem like an ocean మరి ఒక సముద్రం లాగా can be కనబడేది, divided as dry land for you. అది ఆరిన నేలగా నీ కొరకు ఉంటూ ఉన్నది. What can see as the indestructible walls of Jericho, మరి యెరికో కూల్చబడని గోడల గురించి చెప్పినప్పుడు, they can come down మరి అవి కూల్చబడుతూ ఉన్నాయి. like they are a sand castle. మరి చూడండి, అవి ఇసుక కుప్ప వలె రాలిపోతున్నాయి. Not by might, మరి బలము చేత కాదు, not by power, శక్తి చేత కాదు, but by His Spirit. మరి ఆయన ఆత్మ చేత. Hallelujah. హల్లెలూయా. How many of you are ready to receive that spirit afresh in your life today? ఎంతమంది ఆ యొక్క ఆత్మను తాజాగా మీ జీవితంలో పొందుకోవాలనుకుంటున్నారు? Hallelujah. హల్లెలూయా. That's what God has destined for our lives. ఆ రీతిగా దేవుడు మన యొక్క జీవితంలో గమ్యస్థానంగా Let me ఉంచాడు. read one more verse. Go to verse 5. 5వ వచనానికి వెళ్దాం. Then he says, who is he who overcomes the world? ఈ లోకమును జయించువాడు మరి ఎవడు? But he who believes that Jesus is the Son of God. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప. How many of you believe that Jesus is the Son of God? ఎంతమంది యేసు దేవుని కుమారుడని నమ్ముతున్నారు? Now he's talking about you. ఆయన నీ గురించి And మాట్లాడుతున్నాడు. he says ఆయన అంటున్నాడు, that you overcome the world మీరు లోకమును జయించుచున్నారు. simply because, ఎందుకంటే, listen, వినండి, man, there is so much you can deal with this, but he says you overcome not because of what you do, you overcome because of who you believe in. నువ్వు ఏం చేస్తున్నావో దానిని బట్టి జయించట్లేదు, కానీ ఎవరి యందు విశ్వాసం ఉంచుచున్నావో అందును బట్టి ఉంటున్నది. If you can meditate on that scripture, ఆ లేఖనం మీద మీరు ధ్యానించగలిగితే, he does not say you will have victory because you do so many great things. అనేకమైన గొప్ప కార్యాలు చేస్తున్నారు కనుక మీరు విజయం పొందుతారని చెప్పలేదు. No, he says you will because of who you believe in. నువ్వు ఎవరి యందు విశ్వాసం ఉంచుచున్నావో నమ్ముతున్నావో వారిని బట్టి.
See, if you can believe in Jesus Christ, యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసమించగలిగితే, Christ meaning the anointed one and his anointing, క్రీస్తు అనగా ఆయన అభిషేక్తుడై ఉన్నాడు, అభిషేకించుచున్నవాడై ఉన్నాడు. just because you believe, మీరు ఆయన యందు విశ్వాసమించినందున that will be your story. అది మీ కథ అయి ఉంటుంది. Victory is your portion. విజయము మీ భాగమై ఉంటున్నది. Undeniable victory. మరి తృణీకరింపబడినటువంటి విజయము, Guaranteed victory. మరి నిశ్చయమైన విజయము In every single area of your life మీ జీవితంలో ప్రతి కోణంలో కూడా is your portion. అది మీ భాగమై ఉంటున్నది. Hallelujah. హల్లెలూయా. Quickly write these things down. ఈ మాటలు మీరు రాసుకోనండి. Number 1, మొదటిది, get away and stay away from those who live in defeat. మరి ఓటమిలో నివసించుచున్న వారికి దూరంగా మీరు వెళ్ళండి. How do you maintain this victory during this month and for the rest of your life? ఈ మాసంలో మీ శేష జీవితం అంతా కూడా విజయంలో ఎలా నడుస్తారు? Number 1, మొదటిగా get away and stay away from those who live in defeat. ఓటమిలో జీవించుచున్న వారికి దూరంగా వెళ్ళి వారికి దూరంగా జీవించండి. Stay away from them. వారికి చాలా దూరంగా ఉండండి. Your associations matter in life. మీ జీవితంలో మీ సహవాసములు ప్రాముఖ్యమై ఉన్నవి. What is upon them will rub off on you. వారు ఏదైతే కలిగి ఉన్నారో అది వారు మీకు రుద్దుతారు. But Pastor, Jesus also went and sat with sinners. పాస్టర్ గారండి, యేసు కూడా వెళ్ళి పాపులతో I'm కూర్చున్నాడండి. trying to be like Jesus, Pastor. నేను కూడా యేసు వలె ఉండాలని ప్రయత్నిస్తున్నానండి. Yeah, once you walk on water, heal 2 blind people, please go ahead and do the మరి same. నువ్వు మొదట నీటిపైన నడిచి 2 గుడ్డి వారిని స్వస్థపరిచి ఆ తర్వాత మీరు అలా చెప్పండి. But when you cannot get rid of the addictions in your own life, నీ సొంత జీవితంలో ఉన్న వ్యసనాలను నేను విడిచిపెట్టలేకపోతే, when you cannot overcome the little hurdles in your own life, నీ జీవితంలో ఉన్న కొన్ని చిన్న క్లిష్టమైన పరిస్థితులను నేను జయించలేకపోతే, that's not the time where you hang out with the wrong crowd. మరి తప్పుడు జనాంగముతో నువ్వు జీవించడము సరైనది కాదు. When you hang out with the wrong crowd, you must be so built up. తప్పుడు గుంపు వారితో మీరు ప్రయాణం చేస్తే మీరు ఎంతగానో కట్టుబడుతున్నారు. No, you have to be so built up that nothing that they do will affect your life. మరి వారు చేసేది నీకు ప్రభావితము చూపనంతగా మీరు కట్టబడుతూ ఉండాలి. And even then, అప్పటికి the time you spend with them has to be very limited. వారితో నువ్వు గడిపే సమయం చాలా తక్కువగా ఉండాలి. Are you understanding that? అర్థమవుతుందండి? So number 1, మొదటిగా get away and stay away from those who are living in defeat. ఓటమిలో జీవించుచున్న వారికి దూరంగా మీరు వెళ్ళి జీవించండి. Number 2, రెండవది, stop listening to those who are not where you want to be. నువ్వు ఎక్కడైతే ఉండాలో అక్కడ లేని వారి యొక్క మాటలు మీరు వినడం So if ఆపివేయండి. there is some place that you want to reach in your life, మీ జీవితంలో మీరు ఒక స్థలాన్ని చేరుకోవాలని కోరుకుంటే stop listening to the people that are not there. ఆ స్థలములో లేని వారిని మాటలు వినడం ఆపివేయండి. Stop listening to the wrong voices, తప్పుడు స్వరాలు వినడం ఆపివేయండి. because the wrong voice will bring fear into your life. తప్పుడు స్వరములు మీ జీవితంలోనికి భయమును తెస్తూ ఉన్నాయి. Number 3, మూడవది, listen to those who are living in and speak victory. మరి వాటిలో జీవిస్తూ విజయమును పలికే వారితో మీరు జీవించండి. Those who are living in victory, విజయములో జీవించే those వారితో, who are speaking victory, విజయము మాటలు పలికే వారితో, those are the ones you need to be listening to. వారి మాటలను వింటూ ఉండాలి. Number 4, నాలుగవది, meditate on how God made people victorious in their lives. దేవుడు ప్రజల్ని వారి జీవితంలో ఎలా విజయవంతముగా చేశాడో వారి మాటలు వినండి. Think about what God did in the nation of Israel through the thousands of years. మరి ఆ వేల సంవత్సరాల నుండి ఇశ్రాయేలు జనాంగంలో దేవుడు చేసిన కార్యములను గురించి ధ్యానించండి. Think about how he picked people, how he changed their lives during those years. ఆ సంవత్సరాల్లో ప్రజల జీవితాలను ఎలా ఎన్నుకొని ఎలా మార్చాడో మీరు చూడండి. In fact, some of you remember how God made you victorious in other areas of your life. నీ జీవితంలో వివిధ రంగాల్లో ఆయన నిన్ను విజయవంతంగా ఎలా చేశాడో వాటిని ధ్యానించండి. And number 5, ఐదవది, meditate on what Jesus has done for you to live a victorious life. నువ్వు విజయవంతమైన జీవితం జీవించుటకు యేసు చేసిన కార్యమును ధ్యానించండి. Hallelujah. హల్లెలూయా. Meditate on what he has done for ఆయన you. చేసిన కార్యమును ధ్యానించండి. Meditate on his life. ఆయన జీవితం పైన ధ్యానించండి. Meditate on what he did for you on the cross. ఆయన నీ కొరకు కలువరి సిలువలో ఏం చేశాడో దానిని ధ్యానించండి. And you will be
become conscious of this victorious life. ఎట్టి విజయవంతమైన జీవితమును గూర్చి మీరు అవగాహనలో గ్రహింపులో జీవిస్తారు. Anything you are dealing with in your life, మీ జీవితంలో మీరు ఏ విషయం గురించి you must వ్యవహరిస్తున్నప్పటికీ only think through the lens of victory, మరి విజయోత్సపు దృష్టితో నుండే మీరు చూడాలి. because that's your birthright. ఎందుకనగా అది మీ జన్మ హక్కు అయి I ఉంటున్నది. said that's your birthright. అది మీ జన్మ హక్కు అయి ఉంటున్నది. Hallelujah. హల్లెలూయా. Victory is your birthright. విజయము మీ జన్మ హక్కు అయి ఉంటున్నది. Guaranteed victory is your birthright. నిశ్చయమైన విజయము మీ జన్మ హక్కు అయి ఉంటున్నది. Hallelujah. హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.